ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రివి, కరుణామయుడువు, అద్భుతకరుడువు, ఆశ్చర్యకరుడువు, నిత్యుడగు తండ్రివి, సమాధానానికి కర్తవు, పరిశుద్ధాత్మ దైవమా, నా యేసు ప్రభువా, నా మంచి కాపరి, నా ప్రధాన కాపరి, నా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. శుక్రవారం రాత్రి ఈ రీతిగా లైవ్లో నీ వాక్యాన్ని ప్రకటించి ఈ వాక్యమును నా ప్రభు అనేక మంది ప్రజలకు అందించాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ప్రభు, మీరు మాతో ఉండి మా ప్రయత్నాన్ని సఫలపరిచి వినుచున్న లేక తిలకించుతున్నటువంటి ప్రజలకు, నీ పిల్లలైన వారికి ఆత్మ సంబంధం మేలు, శారీరక స్వస్థత, క్షేమాన్ని, దీవెనను దయచేయండి. దుష్టిని క్రియలు నామలో బంధించి లయపరుస్తున్నాం. స్వామి, మీ నామాన్ని మాత్రం మహిమ తెచ్చుకోండి. మీ నామం హెచ్చించబడాలి, మేము తగ్గించబడాలి. నాయన, మా ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించి అనేకులు దీవెనకరంగా ఉంచి మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుందాం. అడవిలో సుడిగాలియు మంచును, భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడను.
నివసించును, అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును, భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును, భూమి దేవా నిన్నే పొగడును, కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెను, లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెను. నీటిలో నివసించు ప్రాణులు, ఈ భూమిలోని జీవరాశు, ఆకాశం ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. ఈ భూమిలోని జీవరాశు, నీటిలో నివసించు ప్రాణులు, ఈ భూమిలోని జీవరాశు, ఆకాశములో ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు, ఆకాశములో ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు, లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెను, లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెను. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెను, లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెను, దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. హల్లెలూయా, స్తోత్రం నాయన. నిజమే, మా జీవితాల్లో మీరు చేసిన మేళ్ళకై నాయన ప్రభువా, ఇంతవరకు మమ్మల్ని కాపాడిన విధముకై, ఇంతవరకు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకే దేవా నిన్ను పాడి స్తుతించే భాగ్యాన్ని మా అందరికీ ఇచ్చినందుకు మీకు వేల కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించున్నాం రాజా, మీకు వందనాలు. ఈ సాయంకాల వేళ సమయంలో నాయన ఇదిగో శుక్రవారం ఉపవాస దినమున ఇదిగో మీ పాద సన్నిధి చేరి ఆన్లైన్లో ప్రభువా ఫేస్బుక్ ద్వారా మీ మాటలు వినడానికి నిన్ను ఆరాధన చూపిన వందనాలు, కృతజ్ఞత. ఈ చిన్ని ఆరాధనను నజరేయుడైన యేసు నామమున సమర్పిస్తున్నా. ఆమేన్. వాక్య పరిచర్లోకి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. ఈరోజు దేవుని వాగ్దానంగా మీకు ఒక మాట చెప్పాలి అని నా ఆశ. నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనంలో నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదను. దేవుడు మాట్లాడుతున్న మాట అది. ఈ మాట ప్రతి ఒక్కరి నెరవేర్చునుగాక. ఆమేన్.
ఇక తడవ చేయకుండా కొద్ది సమయం వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు వాక్య ధ్యానంగా మత్తయి సువార్త 25వ అధ్యాయము 33 నుంచి 34 వచనాలు ముందుగా చదువుకుందాం. తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెట్టాను. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని చేత ఆశీర్వదించబడిన వారు లోపలకు రావలసిన వారై ఉన్నారు. ఏ లోపలికంటే దేవుని రాజ్యములోనికి, దేవుని యొక్క ఆలోచనలో భాగమైన రక్షించబడిన విశ్వాసుల కొరకు నియమించబడినటువంటి ప్రాంతమే పరలోక పట్టణం. ఆ పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి అంటే ఇక్కడ రాయబడిన మాట, ఆశీర్వదించబడవలసిన వారై ఉన్నారు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అంటాడు అక్కడ. అని అక్కడ అంటున్నాడు, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని రాయబడింది. ఎప్పటి నుంచి ఈ రాజ్యాన్ని సిద్ధపరిచాడా అని అంటే, లోకము ప్రారంభించబడిన సమయము నుండి, అంటే సృష్టి ఆరంభంలోనే దేవుడు పరలోక రాజ్యాన్ని నీతిమంతులైన వారి కొరకు, ఆశీర్వదించబడిన ప్రజలైన వారి దానికి ఏమాత్రం సందేహించవలసిన అవసరత లేదు. ఇంతకీ ఆశీర్వదించబడిన వారంటే లేఖనాలు మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ 31 నుంచి రాయబడిన మాట మనం చూస్తాం. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచినట్లు ఆయన వారిని వేరుపరచును. ఆ తర్వాత 35వ వచనం చదువుతాను. నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టిదిరి, తప్పికొంటిని నాకు దాహం ఇచ్చిదిరి, పరదేశనై ఇంటిని నన్ను చేర్చుకొంటిరి, దిగంబరనై ఇంటిని నాకు బట్టలు ఇచ్చిదిరి, రోగినై ఇంటిని నన్ను చూడవచ్చిదిరి, చెరసాలలో నుండిని నా యొద్దకు వచ్చిదిరని చెప్పుచు, అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి చూచి నీకు ఆహారం ఇచ్చేది, నీవు దప్పికొనుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చేదిమి, ఎప్పుడు పరదేశమై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరవై ఉండుట చూచి బట్టలు ఇచ్చేదిమి, ఎప్పుడు రోగివై ఉండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చేదమని ఆయన అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరుల్లో ఒకరికి మీరు చేసిదిరి గనుక నాకు చేసిదరని నిశ్చయముగా మీతో చెప్పుతున్నానని వారితో అనును. చక్కని మాట. దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే ఆత్మరక్షణ, పాపక్షమాపణ పొందుకోవాల్సిన అవసరం ఉన్నమాట వాస్తవం. తర్వాత పీతులైన వారి పట్ల కొన్ని మంచి కార్యాలు కనికరం గల మనసుతో చేయాలి. ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టచ్చు, తప్పిగా ఉన్న వారికి నీళ్లు ఇవ్వాలి, చెరసాల్లో ఉన్న వారికి చేర్చుకోవాలి. ఇలా కొన్ని సంగతులు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. దిగంబరిగానికి బట్టలు ఇవ్వాలన్నాడు, రోగిని అన్నాను మీరు చూడవచ్చేది. అంటే ఒక వ్యక్తి బలహీనుడిగా ఉన్నప్పుడు, ఇబ్బందికర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు అతనికి పరిచర్య చేయటాన్ని చూశారు. చాలా దీవెనకరమైన పరిచర్య. యేసు ప్రభువారు మనకు అదే నేర్పారు. ఒకనొక సమయంలో ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళిపోతూ ఉన్నాడని రాయబడింది. అతను దిగి వెళ్ళిపోతుండగా దొంగల చేతిలో చిక్కినట్లుగా దొంగలు అతన్ని కొట్టి అతని కొర ప్రాణంతో విడిచి వెళ్ళిపోయినట్లుగా లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. పాపం ఆ వ్యక్తి కొట్టబడిన వాడై, వస్త్రాలు దోచుకొనబడిన వాడై, గాయముల చేత కొట్టబడి ప్రభు పక్కన చాలా నిస్సహాయ స్థితిలో ఎవరైనా నా కొరకు వచ్చి సహాయం చేస్తారేమో అని
ఆశతో ఎదురు చూస్తూ మూలుగుతూ ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో లేవీడు వెళ్ళాడు. కానీ ఆ లేవీడిని ఈ యాజకుడి ఈ పడి ఉన్న దాఖలాలు లేవు. అటు సమరయ ఆ కొట్టబడి కొర ప్రాణముతో విలవిలలాడుతున్నటువంటి పరామర్శించి అతను ఒడిలోకి తీసుకుని ఆ గాయాలు తుడిచి రాక్షసంతో కడిగి వాహనమైనటువంటి గాడిద మీద పుట్టకొళ్ళవాని ఇంటి దగ్గర చేర్చి అతని కొరకు నీవు చేయవలసిన పని నేను తిరిగి వచ్చే వరకు ఇతను జాగ్రత్తగా నువ్వు కాస్తూ ఉండు. ఇదిగో 2 దినారాలు నీకు ఇస్తూ ఉన్నా. ఒకవేళ ఇతని కొరకు ఏమైనా ఎక్కువగా ఖర్చు పెడితే ఇదిగో దాన్ని తిరిగి మరలా నీకు ఇస్తానని చెప్పి వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇందుకు ఈ మాట ఎందుకు చెప్పానంటే నీ పొరుగు వారు ఎవరైనా అడిగినప్పుడు చెప్పబడిన మాట. కాబట్టి ఎవరైనా ఇబ్బందిలో ఉన్నట్లయితే వారికి సహాయం చేయుట మంచి కార్యం. అంతేకాకుండా దేవుని చేత ఆశీర్వదించబడాలి. ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఆశీర్వదించండి అని కోరు. పిల్లలు అలాంటి సందర్భం ఈ సందర్భంలో ఇక్కడ మనం గమనిస్తే ఆదికాండంలో 22వ అధ్యాయంలో ఒక సంగతిని గమనిద్దాం. ఇక్కడ అబ్రహాము దీవెన పొందిన అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు. దేవుడిని అబ్రహామును పరిశోధించాడు. ఒకసారి నీకున్న వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును మోరియా దేశానికి తీసుకుని వెళ్ళి ఆ కొండపైన నా కొరకు బలిగా అర్పించమని కోరినప్పుడు ఏమాత్రము కూడా సందేహించక దేవుని వాగ్దానమును పరిపూర్ణంగా నమ్మినవాడు అవటంతో వెళ్ళి దేవుడు చెప్పినట్లుగా పరిపూర్ణం చేసినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏమిటంటే 15 యెహోవా దూత 2వ మార్లు పరలోకం నుండి అబ్రాహామును పిలిచి ఇట్లనెను. అబ్రాహామును పిలిచి ఏమన్నా చెప్పిందండి యెహోవా దూత, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుతీయక నీకు ఒక్కగానొక్క కుమారుడిగా ఉన్నటువంటి వాడిని నాకు ఇవ్వడానికి వెనుదీయక ఈ కార్యము చేసినందున నీవు ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందురు. మరియు నీవు నా మాట విననందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదించబడును. అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి చూస్తూ ఉన్నాం. దేవుని రాజ్యంలో స్థానం ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, పెద్దలారా, నీవు దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తివని నీవు గుర్తించినట్లయితే కలుగుతున్న ఈ హింసలు శ్రమలను చూసి ఏమాత్రం పడవలసిన అవసరం. ఎందుకనగా దేవుని చేత ఆశీర్వదించబడిన లోకము పుట్టినప్పుడు నువ్వు చేరవలసిన ప్లేస్, ఆ ప్రాంతాన్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడని లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాయి. ఇక్కడ ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. ఇంకా అలా చూసుకుపోతే ఆదికాండం 27వ అధ్యాయంలో 26 నుంచి 30 వచనాల వరకు గమనిస్తే తరువాత యాకోబు తన తండ్రి అయినటువంటి ఇస్సాకు నుంచి ఒక ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉన్నాడు. ఇస్సాకు వయసులో పెద్దవాడై మంద దృష్టి కలిగి ఉన్నాడు. ఆనాడు దేవుని ప్రజల్ని పేరు పెట్టబడినటువంటి ఈ ఇశ్రాయేలులో ఒక అలవాటు ఉంది. ఆచారంగా తల్లిదండ్రులైన వారు పిల్లలను హృదయపూర్వకంగా దీవించినట్లయితే వారు ఆశీర్వదించబడి అద్భుతమైన అభివృద్ధిని పొందుకుంటారు. అలాగనే యాకోబు తల్లి గర్భంలో ఉండగానే దేవుని చేత ఆశీర్వదించబడిన వాడని మనకు తెలుసు లేఖనంలో. అయినప్పటికీ తండ్రి చేత ఆశీర్వాదాన్ని ఇక్కడ పొందుకొని చూస్తూ ఉన్నాం.
తన తండ్రి దగ్గరికి వచ్చాడు. తన తల్లి తయారు చేసినటువంటి వంట ఆహారాన్ని తీసుకుని తండ్రి దగ్గర తీసుకొచ్చినప్పుడు తండ్రి అనుమానించినప్పటికీ చివరకు యేసేవే ఈయన అనుకుని దగ్గరికి పిలిచి ఈ మాట చెబుతున్నాడు. ఏమనంటే, తర్వాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకునమని దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకునమని పెట్టుకున్నాడు. చూద్దాం, అతనితో చెప్పాను. ముద్దు పెట్టుకునట అంటే దేవుని హత్తుకొని ఉండట, దేవుని అనుసరించుట. ఓర్ప పెట్టిన ముద్దు విడిపోయే ముద్దు. రూతు నయోమిని హత్తుకుని ముద్దు పెట్టుకుంది. అది ఆమెతో కలిసి జీవించే ముద్దు. కుమారుని ముద్దు పెట్టుకుని లేనిని ఆయన కోపించును అని కీర్తనాకారుడు సెలవిస్తా అన్నాడు. కనుక ఇక్కడ ముద్దు పెట్టుకున్నాడు అంటే నీవు తండ్రిని హత్తుకుని ఉండు, ఎల్లప్పుడూ తండ్రి మాటకి విధేయత చూపు, తండ్రిని గౌరవించు, సన్మానించు. తండ్రి మాట ఎవరైతే వింటారో వారు దీవించబడతారని ఇక్కడ ఇస్సాకు తన కుమారుడికి తెలియజేస్తా ఉన్నాడు. కనుక ముద్దు పెట్టుకున్నాడు అనే మాటలో దేవుని వెనుదీయక వెంబడించుట అనే విషయాన్ని గుర్తించవలసి ఉన్నాం. ముద్దు పెట్టుకోవడం అంటే ఇక ఇళ్ళకి సంబంధమైన ముద్దులు అనుకోమాకండి, ఈ ముద్దులు కాదండి. కుమారుని ముద్దు పెట్టుకోండి, దేవుని అనుసరించండి, అంగీకరించండి, అంటి పెట్టుకుని ఉండండి, అడుగుజాలు నడుచుకోండి, సిలువుజాలను భద్రపరచబడి ఉండండి, దేవుని విడిచిపెట్టవద్దని చెప్పబడిన మాటకు సూచనగా ఈ ముద్దు పెట్టుకునే మాట వాడబడింది. ఆ తర్వాత ఆయన వచ్చి ముద్దు పెట్టుకున్నప్పుడు అక్కడ రాయబడిన మాట మనకు జాగ్రత్తగా చదువుకుందాం. అప్పుడు అతడు అతని వస్త్రమును వాసన చూచి అతను దీవించి వాసన చూసి దీవించి ఏమన్నాడంటే, ఇదిగో ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. నీ సువాసన, నీ భక్తి, నీ విధేయత, నీ యొక్క ప్రవర్తన యెహోవా దీవించిన చేని సువాసన లాగా ఉన్నది అంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆశీర్వదిస్తే ఆ జీవితాలు సువాసనగా ఉంటాయి. దేవుని యొక్క అభిషేకం ఉంటే ఆ కుటుంబం కానీ సంఘం కానీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుచేత నరుల కష్టం చేత ఎక్కువ చేసుకోలేం కనుక యెహోవా ఇచ్చు ఆశీర్వాదం కొరకు ప్రతి వ్యక్తి ఆసక్తితో ఎదురు చూడవలసిన అవసరం ఉంది. కనుక ఇక్కడ ఇంకా కొన్ని మాటలు చెప్తున్నాడు తండ్రి ఇస్సాకు. మంచును, భూసారమును, సారమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక, దేవుడు నీకు అనుగ్రహించును గాక. అంటి పెట్టి అడుగుజాడలలో ఏబు మహాశయుడిలాగా నడిచినట్లయితే, లేక దేవుని అడుగుజాడలు నడిచిన అబ్రహాం లాగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి దేవుని చేత ఆశీర్వదించబడతారు. ఇలా ఆశీర్వదించబడిన వారికి దేవుడు అంట లోకము పుట్టిన మొదలుకొని ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడంట. ఈ లోకంలో మనం కొంతకాలం జీవిస్తాం, తర్వాత ఎవరైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. వెళ్ళినప్పుడు చేరవలసినటువంటి అమూల్యమైన ప్రాంతమే ఈ దేవుని పట్టణం, దేవుడు సిద్ధపరిచిన రాజ్యం. కాబట్టి తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు ఇలా ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. గనక దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి ప్రతి విశ్వాసి ఆసక్తితో ముందుకు సాగవలసి ఉందని లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాయి. ఇంకా కొంచెం మనం భాగానికి వెళ్ళినట్లయితే, జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు, అవును, నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండుము. అసలు చూడండి ఎంత చక్కని మాట చెబుతాడో. నీ బంధు జనముకు నీవు ఏలికగా ఉంటావు, నువ్వు పైవాడిగా ఉంటావు, నువ్వు అధికారిగా ఉంటావు, నాయకత్వాన్ని కలిగి ఉంటావు, నువ్వు దాసుడిగా ఉండవని చక్కటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ సోదరి సోదరురా, క్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధులారా, మీరు ఆశీర్వదించబడిన జనాంగమా కాదనేటువంటి మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్న వేసుకోండి. నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని మీ మనస్సాక్షి మీకు తెలియపరిచినట్లయితే మీరు ధైర్యం కలిగి నిబ్రమగా ఉండవలని అని మనవి చేయొచ్చు ఉన్నా. మరి సందర్భంలో ఇంకొక లేఖనాన్ని చూద్దాం. అది కాండం 32 అధ్యాయం 27 నుంచి 30 వచనాలు గమనించినట్లయితే, ఇక్కడ యాకోబు తండ్రి నుండి తన మేనమావ గారి ఇంటికి వెళ్ళాడు. అక్కడ 2 దశాబ్దాలు సుమారుగా మామగారి దగ్గర ఉండి కొలువు చేసి మేనమావ గారి లాబాను గారు 2 కుమార్తెలు వివాహం చేసుకుని 2 దాసీల ద్వారా 2 భార్య సంతానాన్ని కని తిరిగి తన తండ్రి గాడు అని అర్థం. యాకోబు
విస్తరించిన మాట వాస్తవం. అయితే యాకోబుకు ఒక ఆలోచన, నాకున్నటన్నీ కూడా ఈ భౌతికమైన దీవెనలే కదా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కూడా నేను పొందుకోవాలి. ఆశీర్వాదం పొందుకుంటేనే కదా నా తండ్రితో ఆశీర్వదించబడిన వారికి దేవుడు సిద్ధపరిచిన ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాను అనుకుని ఒక రోజున తన భార్యను, పిల్లల్ని, పనివారిని, మందల్ని పంపించి వేసి ఇబ్బోకు రేవు దగ్గర రాత్రంతా ప్రార్థన చేస్తా ఉన్నాడు, పెనుగులాడుతా ఉన్నాడు. అప్పుడు జరిగిన సందర్భాన్ని ఇప్పుడు మనం జాగ్రత్తగా చదువుకుందాం. ఆయన నీ పేరేమని అడుగగా పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక, దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. నీ పేరు మార్చేస్తానా, నీ జీవితం మార్చుకున్నావు, నువ్వు ఆలోచన మార్చుకున్నావు, నీ ప్రవర్తన మార్చుకున్నావు. లోగడినట్టుగా నీలో మోసగారి జీవితం లేదు, దగాకోరు జీవితం లేదు. ఇప్పుడు నీ జీవితంలో మార్పు వచ్చింది కాబట్టి ఇదిగో నీకు యాకోబు అనే పేరు తీసివేసి నీకు ఇశ్రాయేలు అని పేరు పెడుతున్నా. ఇశ్రాయేలు అంటే ఆశీర్వదించబడిన వాడు. స్తోత్రం. ఆశీర్వాదం కావాలండి. యెహోవా ఇచ్చు ఆశీర్వాదం ఐశ్వర్యం కలిగించును, నరుని కష్టము చేత అది ఎక్కువ కాదని మనం పలుమార్లు చదువుకుంటూ ఉంటాం. ఈ సందర్భంలో నాకు ఒక మాట చెప్పకుండా ఉండలేకపోతా ఉన్నా. బెతూయేలు గారింటికి అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరు గారు వెళ్ళారు. ఇస్సాకునకు సాటి అయిన జీవిత భాగస్వామి తీసుకురావడానికి ఆదికాండం 24 చాలా మనం చూస్తాం ఈ మాట. వెళ్ళినప్పుడు వెలుపల నిలబడి ఉన్నాడు, ఇంటి వెలుపల. అప్పుడు ఆ ఇంటి వారు అంటున్నారు, యెహోవా ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము, బయట నిలవనేలా అంటున్నాడు. దేవుని ఆశీర్వాదం పొందుకొని ఈ వ్యక్తి అయినా ఏనాడు గవిని వెలుపల ఉన్నాడో, ఏనాడు పరలోకానికి బయట ఉన్నాడో, ఆ వ్యక్తి ఇప్పుడు లోపలికి ప్రవేశిస్తాడు. అందుచేత దేవుని ఆశీర్వాదం ఇదిగో ఎలియాజరు మీద ఉన్నదని లాబాను, బెతూయేలు ఇంటి వారు గుర్తించగలిగారు. కాబట్టి నీ మీద, నీ కుటుంబం పైన ఆశీర్వాదం ఉన్నట్లయితే నువ్వు బయట ఉండవలసిన పని లేదు, నువ్వు లోపల ప్రవేశిస్తావు. లోపల అక్కడ ఏమని రాయబడుతుందంటే బైబిల్లో అన్నమాట మనం గమనిస్తే, ఆ లోపల ఉండే ప్రాంతం అక్కడ ఆకలి దప్పులు లేని రాజ్యం అది. అక్కడ చీకటి అనేది ఉండదు, సూర్యుడు అనేది ఉండడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువే ఆ గొర్రెపిల్లయే దాని కాంతిని వెదజల్లేవాడిగా ఉంటాడు. అలాంటి పట్టణంలో నువ్వు ప్రవేశించాలంటే నువ్వేమి కంగారు పడాల్సిన పని లేదు, దేవుడు చెప్పినట్టుగా చేయవలసిన అవసరం ఉంది. యాకోబు ప్రార్థన చేశాడు, రాత్రంతా పెనుగులాడాడు, దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆ తర్వాత అంటాడు కదా అక్కడ ఏమనంటే చూద్దాం. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమనెను. పేరేంటో చెప్తావా అని అడుగుతున్నాడు దేవుడు. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితవని చెప్పి అక్కడ అతను ఆశీర్వదించెను. నా పేరు ఎందుకు అడుగుతావు? ఆశీర్వదించాను. యాకోబు అంటాడు, నేను ముఖాముఖిగా దేవుని చూచి పెనూయేలు అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని చూడాలని ఆశ కావాలి. డబ్బులు ఇస్తే కనపడతాడా దేవుడు? లేకపోతే దేవుని పెద్ద మందిరం కట్టి నేను బాగా విద్యావంతుడిని కాబట్టి నాకు దేవుడు కనపడతాడు, లేదా పరిపాలన చేస్తాను నా దేవుడు కనపడతాడు, లేక నేను బాగా ధనవంతుని కాబట్టి నా దేవుడు కనపడతాడు అనుకోవడానికి వీల్లేదండి. లేఖనం స్పష్టంగా చెప్పింది, హృదయ శుద్ధి గల వారు ధనిల వారు దేవుణ్ణి చూచేదారు. యాకోబు ఇప్పుడు హృదయ శుద్ధి కలిగి ఉన్నాడు, పాపాన్ని పెట్టేశాడు, అపవిత్రత పోయింది, దేవునితో పెనుగులాడాడు, ప్రార్థించాడు, దేవుని దీవెన పొందుకున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ గా మార్చబడ్డాడు. ఇప్పుడు దేవుని చూశానంటారంటే హృదయం శుద్ధి చేయబడింది, దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. ఇలాంటి వారికి దేవుని రాజ్యం దేవుడు సిద్ధపరిచి ఉంచాడని చూస్తా ఉన్నాం. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు అనగా పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూసినని ఎబ్రీ అందుకత్ రాస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు, ఎబ్రీ పత్రిక రాస్తూ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ముందుగా ఇలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి. అబ్రహాం గారు లాగా దేవుడు చెప్పింది వినాలి, యాకోబులో ప్రార్థన చేసి ఆశీర్వదించబడాలి. అలాగే ఇంకొక సంగతి మనం గమనించినట్లయితే ఇక్కడ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు 7వ అధ్యాయంలో 29వ వచనంలో భక్తుడు దావీదు ఒక మాట అంటాడు. ఏమనంటే అక్కడ చదువుదాం, 2వ సమూయేలు
దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, యెహోవా నా ప్రభువా, నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నువ్వు సెలవిచ్చున్నావు. నీ ఆశీర్వాదము నుండి నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఆశీర్వదింపబడునుగా కానని దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎందుకనంటే దావీదు గారికి దేవుడు కృప చూపాడు. దావీదు చిన్ననాటి నుండి దేవుని భయము భక్తి కలిగి జీవించిన వ్యక్తి. ఒక్క విషయంలో తప్పు చేశాడు, పాపం చేశాడు, తర్వాత పశ్చాత్తాపడ్డాడు, దేవుని కృప మళ్ళీ తిరిగి పొందుకున్నాడు. ఇప్పుడు తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నా కుటుంబం నీలో ఉండాలి, నీ సన్నిధిలో నడుచుకోవాలి, నా కుమారులు కూడా తరతరాలుగా నీ ఎందుకు నడుచుకోవాలి. ఎందుకంటే నువ్వు ఆశీర్వదించే దేవుడు. నీ ఆశీర్వాదం పొంది నచ్చి నా బిడ్డలు తరతరాలుగా నీ ఆశీర్వాదం పొంది ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభువా. ఎందుకంటే నాకున్న సంపద నా పిల్లలకు ఆశీర్వాదం తీసుకురాలేదు, పరలోకాన్ని అందించలేదు, నీ రాజ్యాన్ని చేర్చలేదు. కనుక ఈ సంపదతో పాటుగా నా బిడ్డలను నువ్వు ఆశీర్వదించి నువ్వు అభివృద్ధి పరిచి నీ రాజ్యంలో స్థిరంగా ఉండడానికి కృప చూపమని దేవుని యొక్క సన్నిధిని ఎరిగిన భక్తుడు దావీదు మాట్లాడుతున్నాడు. కనుక నా ప్రియ సోదరుడా, దేవుని యందు విశ్వాసం ఉంచండి. అబ్రహాములాగా, ఒక ఇస్సాకులాగా, ఒక దావీదులాగానే కాకుండా, ఏమండి అబ్రహాం ఇస్సాకులకు దావీదుకు వాళ్ళకైనా దేవుడు, మరి వాళ్ళకైనా ఆశీర్వాదం, మరి మమ్మల్ని ఆశీర్వదించడా? మరి సామాన్య మానవులైన మా పని ఏంటని నేను అడిగితే మీ అందరికీ మాట చెబుతున్నాడు. 128వ కీర్తన 4వ చరణంలో అంటాడు కదా, 128వ కీర్తన 4వ చరణంలో యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును. యెహోవా యందలి భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. చాలు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం ఉంది. అబ్రహాం గారికి మాత్రమే పరిమితం కాదు, యాకోబు గారికి మాత్రమే పరిమితం కాదు, లేక ఇస్సాకు మాత్రమే పరిమితం కాదు. బైబిల్ గ్రంథంలో రాయబడిన వారు మాత్రమే కాదు, కానీ లోకము పుట్టిన మొదలుకొని పాత నిబంధన కాలంలో నివసించిన క్రైస్తవ సంఘంలోని విశ్వాసులకైనప్పటికీ అందరికి కొంతమందికి రకరకాల దాహాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక దాహంతో అలమడిస్తున్న వారు ఉన్నారు. మరి దేవుని సువార్తను చెప్పాలి, ప్రభు మరి ఆధ్యాత్మిక ఆకలి దప్పులు తీర్చాలి. మనం దేవుని వాక్యం భోజనం పానమును కాదు, కానీ పరిశుద్ధాత్మ ఆనందం చెప్పనట్లుగా దేవుని వాక్యం బోధించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఈనాడు వాక్యం ఎరగని ప్రజలు ఆకలి దప్పుతో అల్లాడిపోతూ ఉన్నారు. చెరసాలలో ఉన్నటువంటి పౌలు స్త్రీలు ఆ రాత్రి చెరసాల నాయకు ఇంటి వారి యొక్క పాపములు కడిగి వేశారు, ఆకలి దప్పులు తీర్చారు, ఆ ఇంటి రక్షణ ప్రసాదించబడింది. కాబట్టి అలాంటి మంచి క్రియలు ప్రభునందు ఉన్న విశ్వాసి ప్రతి ఒక్కరూ కూడా చేయవలసి ఉన్నది. ఇంకెక్కడ అంటున్నాడు కదా, నేను పరదేశనే ఉన్నా, మీరు నన్ను చేర్చుకున్నారు, దిగంబనే ఉన్నాను, నాకు బట్టలు ఇచ్చారు, వస్త్రాలు ఇచ్చారు అంటాడు అక్కడ. కాబట్టి రోగి నన్ను పరామర్శించారంటున్నాడు. ఇలాంటి మంచి కార్యాలు చేస్తూ ప్రభుకి ఇష్టమైన జీవితాన్ని గడుపుతూ దేవుని చేత ఆశీర్వదించబడిన వారమై ఉండి, లోకము పుట్టిన మొదలుకొని దేవుడు తన ప్రజలను పేరు పెట్టబడిన వారికి తన రక్తంలో కడగబడిన పరిశుద్ధులకు సిద్ధపరుచున్న ఆ రాజ్యాన్ని మనం అగ్ని గుండము వారి కొరకు ఉంటుంది. కనుక దేవుని నమ్మిన ప్రజలు లేక ఈ లోకంలో జన్మించిన ప్రతి వ్యక్తిని కూడా దేవుడు అంటున్నాడు, మీరెవరు కూడా అగ్ని గుండానికి కూడా నాకు ఇష్టం లేదు. అంతటా మారు మనసు పొందాలని నా రాకడ గురించి వాగ్దానాన్ని నేను ఆలస్యం చేస్తున్నా. కనుక నేడని సమయం ఉండగానే రక్షించబడి నా ఆశీర్వాదం పొంది మీరు పరలోకానికి చేరుకోమని ప్రభు మరొకసారి లోబడిన పిల్లల వైపు దినమెల్లా చేతులు చాచి ఆయన శిలువలో వెళ్లాడుతూ మన కొరకు నిరీక్షణతో నిలిచి ఉన్నాడు. కనుక నా ప్రియ సోదరుడా, ఇప్పుడైనాను ఇంకా జాగు చేయక సమయం ఉందని అనుకొనక ఏదోలే దైవజనులు అలాగే బోధిస్తారులేని పెడచెవిని పెట్టకే మాటల్ని అంగీకరించి నీవును ఆశీర్వదించబడినట్లయితే ఖచ్చితంగా నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావని దేవుని పక్షంగా దేవుని మాటగా ప్రకటిస్తున్నాను.
దేవుడు అట్టి భాగ్యమును మీకు మీ కుటుంబానికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధాత్మ దైవమా, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా, పితరుల దేవా, మీకు వందనములు 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 నాయన. ఈ రాత్రి నా ప్రభు, కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ప్రపంచంలో ఉన్నందున కోవిడ్-19 ప్రభావం మా ప్రాంతంలో కూడా పిచ్చిగా ఉండుట చేత మనుషులు సమాజంగా కూడుకునుట అంత మంచిది కాని ఉద్దేశంతో ఈ లైవ్లో ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ వర్తమానాన్ని మీ ప్రజలకు చేరవేసి ప్రజలను ఆధ్యాత్మిక చైతన్యవంతులుగా చేయటానికి మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశం కొరకే మీకు స్తుతులు తండ్రి. మా ప్రభువా, మీ ప్రజల మధ్యకి మీరు వచ్చి రోగాన్ని తీసివేస్తారని నిర్గమకాండం 23 అధ్యాయంలో 25వ వచనం చెప్పినట్లుగా ప్రపంచంలో నాయన ప్రజలను పట్టి విలువలాడిస్తున్నటువంటి ఈ కరోనా భయంకరమైన వ్యాధిని తీసివేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాం నాయన. తండ్రి అయిన దేవుని కొందరు ఈ రాత్రి మా ప్రార్థనను అంగీకరించండి, ఆలకించిన ఆయన గొప్ప కార్యం జరిగించండి ప్రభువా. ఈ ప్రయత్నాన్ని సఫలపరచడం వేడుకుంటూ ఉన్నాం. అనేకులకి వర్తమానం దీవెనకరంగా ఉంటూ కృప చూపండి స్వామి. ప్రతి ఒక్కరి బిడ్డ కూడా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారై దేవా, నీవు వారి కొరకు సిద్ధపరచండి ఆ నిత్య మహిమలో ప్రవేశించడానికి, ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకున్నకు విశ్వాసంలో స్థిరపరిచి నడిపించండి. దుష్టుని జయించే శక్తిని ప్రతి కుమార్తెకు కుమారుడికి దయచేయండి. ప్రతి వారి శరీరంలో చోటు చేసుకున్న బలహీనతలు యేసుక్రీస్తు నామంలో లయపరిచి బంధిస్తున్నాం తండ్రి. స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని ప్రసాదించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోవాల్సిందిగా నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్ని సన్నిధి సహవాసం ఎల్లప్పుడూ సదాకాలము దేవుని చేత పిలువబడిన సకల పరిశుద్ధులకు తోడుగా ఉండి నడిపించునుగాక. ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించి నిత్య మహిమలోనికి ప్రవేశింపజేయునుగాక. దేవుని ఆశీర్వాదం వరకు మీ కుటుంబం పాత్రులుగా ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.